ఇంటి సామాన్లకి నిత్యావసర వస్తువులకి ఆ రోజుల్లోనే 700 నుంచి 1000 రూపాయలు. ఇవన్నిటి మధ్యన ప్రతి నెల ఇబ్బంది పడేవాడు. చివరికి అప్పుడు స్వర్ణాంధ్ర పేపర్ ఉండేది, వాళ్ళకి రిపోర్టర్లు తక్కువ ఉన్నారు, వాళ్ళకి కాసిన వార్తలు రాసిస్తే ఒక 500 రూపాయలు ఇస్తే, లేదా ఇంకొక పేపర్ ఏదో వాళ్ళకి రాసిస్తే 300 రూపాయలు ఇస్తే అడిషనల్గా. ఇది నా పనిలో భాగంగా నేను కవర్ చేసి నా ఛానల్కి ఇచ్చేసి అదనంగా అట్లాంటి పై పనులు చేసుకుంటే వచ్చే 4 రూపాయలు అంతే. అవును, నిజమే. ఇంటికి వెళ్తే భోజనానికి పెట్రోల్ ఖర్చు అయిపోతే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయని ఇంటికి భోజనానికి వెళ్ళేవాడిని కదా. మధ్యాహ్నం ఆఫీస్లోనే పడుకునేవాడిని, అక్కడే కూర్చుని పడుకోవడం ఏం లేదు, ఇక కంటిన్యూ అంతే. అలాగ నానా తిప్పలు పడ్డాం, ఏళ్ల తరబడి, దశాబ్దాల తరబడి తిప్పలు పడ్డాం. ఇవాళ రోజున అయినా చదువులకి సంబంధించి ఇబ్బందే కదా. ఇవాళ ఒక 10,000 తీసి సంపాదించేటటువంటి వాళ్ళ నెలకి అలా బిడ్డను తీసుకెళ్ళి కాన్వెంట్లో చేర్చాలంటే ఎల్కేజీకి నెలకి కనీసం 2,000 రూపాయలు అడుగుతున్నారు కదా, 1000 రూపాయలు అడుగుతున్నారు కదా. ఇంటి దగ్గరలో ఉన్న ప్రైవేట్ స్కూల్లో అయితే 500 రూపాయలు తీసుకుంటున్నారు. ఇంటి పక్కనో దగ్గరలో ఉండే ప్రైవేట్ స్కూల్లో 200 అంటే గ్రేట్, అమ్మయ్య మనకు మంచిదే. కానీ ఆ స్కూల్ మనకి నచ్చదు. ఎందుకంటే పక్కన ఉన్న అమ్మలక్కలు ఏందో అందులోనా చేర్చింది, మా అబ్బాయిని భాష్యంలో చేర్చింది.